హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందవ్య వ్లాగ్స్. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నేను అట్లతో ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూసేయండి. ఇంకా ముందు రోజు నైటే వంటలన్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఎర్లీ మార్నింగ్ 3:30కి అయితే లేచి అన్నీ క్లీన్ చేసుకుని ఇంకా హెడ్ బాత్ అయితే చేస్తా. ఆ తర్వాత టెర్రస్ మీదకి వెళ్ళి చుక్కని చూసి ఎలా అట్లతో ఉపవాసం చేస్తున్నానని దండం పెట్టుకుని అయితే వచ్చాను. నెక్స్ట్ కిందకు వచ్చి పూజ రూమ్లోని అండ్ తులసికోట దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఆ తర్వాత 4:30 to 5 లోపే భోజనం చేసేయాలి కదా. సో ఇక్కడ నేను ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానంటే గోంగూర పచ్చడి, ముద్దపప్పు, వైట్ రైస్ అండ్ సాంబార్ కూడా ప్రిపేర్ చేసా. ఇవన్నీ కూడా మనం ముందు రోజు నైటే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. అసలు ఏం కూడా టేస్ట్ చేయకూడదు, అన్నీ కూడా మార్నింగే తినాలి. ఇంకా 5 కల్లా తినడం కంప్లీట్ చేసా. నెక్స్ట్ ఇక్కడ ముందుగానే సారీ డ్రైపింగ్ అయితే చేసుకుంటున్నాను. మాక్సిమం అందరూ కూడా వెడ్డింగ్ సారీనే ప్రిఫర్ చేస్తారు. నా వెడ్డింగ్ సారీ హైదరాబాద్లో లేదు, ఇంటి దగ్గర ఉంది. సో ఇంకా అందుకే నేను ఎంగేజ్మెంట్ సారీని ప్రిఫర్ చేసుకున్నాను. అండ్ నాకు కూడా పర్ఫెక్ట్గా సారీ డ్రైపింగ్ అయితే ఏమీ రాదు. సో అలా నేను కూడా ట్రై చేస్తున్నాను, ఇంకా బాగా నేర్చుకోవాలి. ఇంకా ఈవినింగ్ అయితే చాలా హడావుడి అయిపోతూ ఉంటుంది కదా అని ఇంకా ముందుగానే సారీ డ్రైపింగ్ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నాకు గౌరీదేవికి తోరణాలు అయితే రెడీ చేసుకోవాలి కదా. మెడకి అండ్ చేతికి తోరణాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ దారాన్ని 11 పోగులు అయితే తీసుకోవాలి. నాకు 2, గౌరీదేవికి 2 కలిపి ఇలాగ 4 అయితే తీసుకున్నాను. 4 కూడా 11 దార పోగులు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ 11 రకాల పత్రులు అయితే తీసుకోవాలి. ఆకులు పువ్వులు కలిపి ఇలాగా 11 రకాలు అయితే తీసుకుని తోరణాలు అయితే కట్టుకోవాలి. ఇలా నేను 2 తోరణాలు అయితే రెడీ చేసుకుంటున్నాను. కంపల్సరీ 11 రకాల పత్రులు అయితే పెట్టాల్సిందే. సో ఇంక ఇలా అన్ని కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇంక ఈవినింగ్ బాత్ చేసి రెడీ అయిపోయి పూజ అయితే చేసుకుంటున్నాను. నెక్స్ట్ తులసికోట దగ్గర కూడా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు అట్లతద్ది పూజ అయితే స్టార్ట్ చేసి నెక్స్ట్ ఇక్కడ గౌరమ్మకి పసుపు రాసి బొట్లు అయితే పెడుతున్నాను. నా దగ్గర ఉన్న సంధికలకి ఇలా గంధం బొట్లు అయితే పెట్టి గౌరీదేవి కింద అయితే పెడుతున్నాను. ఇక్కడ కంపల్సరీ శివ పార్వతుల ఫోటో అయితే పెట్టాలి. అక్కడ కూడా బొట్లు అయితే పెట్టేసాను. అండ్ ఈ బ్యాక్ డ్రాప్ డెకరేషన్ అంతా కూడా ముందుగానే చూపిద్దాం అనుకున్నాను, బట్ టైం అయితే సరిపోలేదు. సింపుల్ గానే చేశాను, మరీ హెవీగా అయితే ఏం చేయలేదు. ఫస్ట్ ఇక్కడ అందరికంటే ముందు వినాయకుడికి అయితే పూజ చేయాలి కదా. సో ఇంకా అందుకే వినాయకుడిని కూడా చేసి పెట్టేసి ఆ తర్వాత గౌరమ్మను కూడా చేసేసా. ఇక్కడ వినాయకుడికి వచ్చేసి ఒక చోట పెట్టాలి బొట్టు, అండ్ గౌరమ్మకి వచ్చేసి 3 చోట్ల బొట్టు పెట్టాలన్నమాట. ఆ తర్వాత దీపారాధన అయితే స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ నాకు 11 అట్లు, గౌరమ్మకు 11 అట్లు అయితే వేసుకోవాలి. సో అవన్నీ వీడియో చూపిద్దాం అనుకున్నాను, బట్ హడావుడి అయిపోయి అట్ల వీడియో అయితే తీయలేదు. నెక్స్ట్ ఇక్కడ అట్ల మీద ఖచ్చితంగా పెట్టాల్సింది ఏంటి అంటే ముద్దపప్పుని చిన్న బెల్లం ముక్క అయితే పెట్టుకోవాలి. అండ్ బెల్లం పానకం కూడా ప్రిపేర్ చేసేసుకున్నా. అట్లు పానకం కలిపి తినాలి కాబట్టి పానకం మస్ట్. నెక్స్ట్ నేను ఇక్కడ గౌరమ్మకి వాయనం అయితే ఇచ్చేసాను. వాటితో పాటు తోరణం అండ్ పసుపు తాడు కూడా పెట్టేశాను. నెక్స్ట్ ఇంకా కొబ్బరికాయ కొట్టేసి పూజ చేసుకోవడానికి చెరువు దగ్గరికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ చెరువు దగ్గర పూజ కోసం ఫస్ట్ అయితే వాటర్తో కడిగి బియ్యం పిండితో ఇలా పద్మ ముగ్గు అయితే వేసుకోవాలి. ఆ ముగ్గులో పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ తర్వాత పసుపు వినాయకుడిని అయితే చేసుకుంటున్నాను ఫస్ట్. నెక్స్ట్ మట్టితో గౌరమ్మను కూడా చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత బొట్లు పెట్టేసి దీపారాధన అయితే స్టార్ట్ చేసా. ఆ తర్వాత పసుపు, కుంకుమ, అక్షింతలు మనం తెచ్చిన పత్రులు, పువ్వులు అయితే వేసి పూజ చేసుకోవాలి.
గ్లాస్లో టెంకాయ కొట్టి హారతి ఇచ్చేసి గౌరమ్మను అయితే నీటిలో కలిపేయాలి. మనకు దగ్గరలో చెరువు లేకపోతే కనుక ఇంటి దగ్గరనే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం అక్కడ పూజ చేసిన పువ్వులు ఏంటి ఇంకా దీపం ఇవన్నీ కూడా తీసుకెళ్లి వాటర్లోనే వదిలేసేయాలి. ఆ తర్వాత ప్లేస్ మొత్తం వాటర్తో క్లీన్ చేసేయాలి. ఆ తర్వాత గౌరమ్మ దగ్గర వాయనం అండ్ అట్లు కూడా ఒక ముత్తైదునైతే పిలిచి ఆవిడకైతే ఇచ్చేసాను. నెక్స్ట్ పసుపు కుంకాలు కూడా బొట్లు అవి పెట్టి దండం పెట్టుకుని ఆ తర్వాత హారతి అయితే ఇచ్చేసా. అండ్ ఈ అట్ల తద్దిని కార్తీక మాసంలో కూడా చేసుకోవచ్చు. నేనైతే కార్తీక మాసంలోనే చేసుకుంటున్నాను. ఆ టైంలో నాకు డేట్స్ కుదరక సో ఈరోజు అయితే చేసుకుంటున్నాను. కార్తీక మాసంలో కూడా ఎప్పుడు చేసుకోవాలి అంటే కార్తీక సోమవారం చేసుకుంటే మంచిదంట. నెక్స్ట్ ఇక్కడ మా హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ అయితే తీసుకుని చుక్కను చూడడానికి అయితే వెళ్ళాను. మాక్సిమం చందమామను అయితే చూడాలి. సో చందమామ రాకపోతే కనుక చుక్కనైనా చూడొచ్చంట. నెక్స్ట్ చేతిలో కొన్ని పువ్వులు అక్షింతలు అండ్ కొన్ని వాటర్ కూడా వేసి అలా పైకి అయితే విసిరాలి. ఇక్కడితో నా అట్ల తద్దు ఉపవాసం అయితే కంప్లీట్ అయిందని చెప్పుకుని దండం పెట్టుకుని అయితే వచ్చాను. ఆ తర్వాత కిందకు వచ్చిన తర్వాత పసుపు తాడు అండ్ తోరణం అయితే మా హస్బెండ్ తోటి కట్టించుకున్నాను. సో ఇంతేనండి, ఇక్కడితో వ్లాగ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.